హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఎగ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టిప్ అండి, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే మనం ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తే వాటి మీద ఉన్న టెంక్ అనేది సులువుగా వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయి పక్కకు పెట్టుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోయే విధంగా రైస్ని తీసుకొని బాగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అలాగే ఎగ్స్ మీద ఉన్న టెంక్ అంతా కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో నేను మన రా మసాలా దినుసులని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాజీరని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్లో అడుగు వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారాన్ని, అలాగే ధనియా పౌడర్ని, కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ని వేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న మన ఎగ్స్ని వేస్తున్నాను. ఎగ్స్ని వేసి బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నిదానంగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 2-3 నిమిషాలకి నాకు ఇక్కడ ఎగ్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇలా మనం స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని నేను ఫ్రైడ్ ఆనియన్స్గా యూజ్ చేసుకుందామని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో మన కొద్దిగా మసాలా దినుసులని యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అనిపిస్తే మనం మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 3-4 నిమిషాలకి నాకు ఇక్కడ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మన మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మన గడ్డ పెరుగు, ఒక 4 స్పూన్ల గడ్డ పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మన బిర్యానీకి బేస్. మనకి ఇక్కడ రైస్ కూడా మూత తీసేసి చెక్ చేసుకుంటే కొద్దిగా పొంగు పట్టేసి రైస్ అనేది ఇప్పుడే ఉడికిపోతుంది. సుమారుగా ఒక 2-3 నిమిషాల తర్వాత మనకు మూత తీసేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతూ మసాలాస్ అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన రైస్ కూడా ఉడుకుతుంది. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మన రైస్ అనేది ఇక్కడ 75% అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనము పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న ఈ ఆనియన్ బేస్ ఉంది కదా, ఈ బేస్లోనే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఈ రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్గా నేను వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ రైస్ మాత్రాన్ని ఇందులో వేస్తున్నాను. వీటిని ఇలా వెడల్పుగా మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిగతా రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా స్పూన్తో మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న మన ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ ఎగ్స్, వాటిని కూడా నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన మన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద అడుగున ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఈ గిన్నెని పెట్టుకోవాలి. సుమారుగా ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకు మూత తీసేస్తే వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.